ఓం శాంతి. ఆత్మాభిమానము విశ్వానికి యజమానులుగా తయారు చేస్తుంది, దేహాభిమానము నిరుపేదలుగా చేస్తుంది. అందుకే ఆత్మాభిమాని భవ. స్వయాన్ని సదా పాత్రధారిగా భావించండి. ఏ విధంగా పాత్రధారి పాత్ర పూర్తి అవుతుంది ఆ వస్త్రాన్ని తీసేస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా ఈ అభ్యాసాన్ని చేయాలి. కర్మ పూర్తి అవుతూనే పాత వస్త్రాన్ని శరీరాన్ని వదిలి అశరీరిగా అయిపోండి. ఆత్మ సోదరులు ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇదే పావనంగా అయ్యేందుకు సహజ సాధనం. శరీరాన్ని చూడడం ద్వారా అశుద్ధమైన ఆలోచనలు కలుగుతాయి. అందుకే అశరీరీ భవ. రామరాజ్యం మరియు రావణ రాజ్యం అని కూడా భారతవాసులు అంటారు. రామరాజ్యం సత్యయుగంలోనే ఉంటుంది, రావణ రాజ్యం కలియుగంలో ఉంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మంచి పిల్లలు పూర్తిగా అర్థం చేసుకొని కారణంగా తమ భాగ్యానికి అడ్డుగీతను గీసుకుంటారు. రావణుడి అవగుణాలు అతుక్కుంటాయి. ఆత్మాభిమానులుగా అవ్వనే అవ్వరు, ఎంతో దేహాభిమానులుగా ఉన్నారు. దేహాభిమానానికి మరియు ఆత్మాభిమానానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మాభిమానులైన దేవీ దేవతలు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వీరికి రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు అన్నది ఎప్పుడైనా విన్నారా? వారు ఎటువంటి కర్మలను చేసిన కారణంగా వారు అంతటి ఉన్నత పదవిని పొందారు. ఇది కర్మల విషయం కదా. మనుషులు అసురీ కర్మలు చేస్తే ఆ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. ఇక్కడ కర్మల ఖాతా ఉండదు. తండ్రి అర్థం చేయిస్తారు, కానీ అర్థం చేసుకొని కారణంగా ఎన్నో విఘ్నాలను కలిగిస్తారు. ఎవరైతే రామ సాంప్రదాయంలోకి వచ్చేది లేదో వారు వీటిని అర్థం చేసుకోరు కూడా అని మీకు తెలుసు. అసురీ సంప్రదాయాలు నిందిస్తారు, విఘ్నాలను కలిగిస్తారు. ఎందుకంటే వారిలో పంచవికారాలు ఉన్నాయి కదా. ప్రతి విషయంలోనూ ధైర్యం కావాలి. పెళ్లి చేసుకోకపోతే ఇంటి నుండి బయటకు వెళ్ళిపో అని కొందరు అంటారు. అప్పుడు ధైర్యం కావాలి. తమను తాము పరిశీలించుకోవడం కూడా జరుగుతుంది. తండ్రి ప్రతి విషయంలోనూ అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ చేయకపోతే పూర్తి యోగం లేదని భావించడం జరుగుతుంది. తండ్రి అంటారు, పిల్లలు అశరీరీ భవ, దేహి అభిమాని భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి. శరీరంతో పాత్రను అభినయించిన తర్వాత మళ్ళీ శరీరం నుండి వేరైపోవాలి. ఆ బ్రాహ్మణులు వికారులు, వీరు నిర్వికారులు. నిర్వికారులుగా అవ్వడంలో ఎన్నో అత్యాచారాలను సహించవలసి ఉంటుంది. ఈ నామరూపాలను చూడడం ద్వారా అనేకులకు వికల్పాలు వస్తాయి. సోదరుల సంబంధంలో కూడా కింద పడిపోతారు. ఎవరైతే స్వయమే అర్థం చేసుకోరో వారు ఇతరులకు ఏమి అర్థం చేయించగలరు? అందుకే బాబా పంపించరు. బాబా మీరు వస్తే మీ శ్రీమతంపై నడుస్తూ దేవతలుగా అవుతాము అని గానం చేస్తూ ఉంటారు. వీరు ఎంత మంచి వివేకవంతులైన పిల్లలు. వీరి హుందాస్థానము కూడా బాగుంది. ఎవరిలోనైతే జ్ఞానం మరియు యోగం యొక్క శక్తి ఉంటుందో వారు ఆకర్షిస్తారు. బాగా చదువుకున్న వారికి గౌరవం మంచిగా లభిస్తుంది. తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేయిస్తూ ఉంటారు. గడియ ఎంత ప్రేమగా ఆ తండ్రిని స్మృతి చేయాలి. బాబా మీది అద్భుతము. మేము ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉండేవారము. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తున్నారు. మీ మతముపై తప్ప మేము ఇంకెవరి మతంపైన నడవము. చివరిలో అందరూ అంటారు, బ్రహ్మకుమార కుమారీలు దైవీ మతముపై నడుస్తున్నారు. వారు ఎంత మంచి మాటలను వినిపిస్తారు. ఆది మధ్యంతాల పరిచయాన్ని ఇస్తారు. క్యారెక్టర్ను తీర్చిదిద్దుతారు. దృష్టిని శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకుండా అశరీరులుగా అయ్యే అభ్యాసమును చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మ సోదరునితో మాట్లాడాలి. సర్వుల గౌరవాన్ని పొందేందుకు జ్ఞాన యోగాల శక్తిని ధారణ చేయాలి. దైవీ గుణాలతో సంపన్నంగా అవ్వాలి. క్యారెక్టర్ను తీర్చిదిద్ది సేవను చేయాలి. అనారోగ్యపు కాన్షియస్గా అయ్యేందుకు, అనారోగ్యం యొక్క స్మృతిలో ఉండేందుకు బదులుగా సంతోషంగా లెక్కాచారాలను సమాప్తం చేసుకునే సోల్ కాన్షియస్ ఆత్మాభిమాని భవ. ప్రతి గుణాన్ని, ప్రతి శక్తిని అనుభవం చేయడం అనగా అనుభవీమూర్తులుగా అవ్వడం. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.